హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Mayachitra ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మన ఎపిసోడ్లో ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ అనదర్ క్వశ్చన్ యాజ్ పార్ట్ ఆఫ్ ద సిరీస్ మై క్వశ్చన్ అండ్ యువర్ ఆన్సర్ సిరీస్. ఈరోజు మన ఎపిసోడ్లో నేను నా ప్రశ్న మీ సమాధానం సిరీస్లో భాగంగా నేను మరో ప్రశ్న వేయబోతున్నా. అయితే నా ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? ఆల్ రైట్, ఇదిగో నా ప్రశ్న, కాసుకోండి. అయితే బిఫోర్ ఐ ఆస్క్ మై క్వశ్చన్, మీరు కనుక మన మాయాచిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆ బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేస్తే కనుక నేను అప్లోడ్ చేసే వీడియో మరుక్షణం మీ ఇన్బాక్స్ చేరుకుంటుంది. ఓకేనా? అలాగే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ హూ ఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫోటోగ్రఫీ. మన ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్కి చెప్పి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఆల్ రైట్, మరి నా ప్రశ్న అడిగేనా? ఆల్ రైట్, ఇక్కడ చూస్తే కనుక నిన్న ఒక పోర్ట్రేట్ తీయడం జరిగింది. సో ఈ ఫోటో తీశాక నేను ఎల్సిడి డిస్ప్లేలో రివ్యూ చేయడానికి ప్రయత్నించినప్పుడు నాకు ఈ ఫోటో డిస్ప్లే అవ్వడం, అలాగే వెనకాల చూస్తే కనుక ఆ వైట్ బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ స్పాట్ వచ్చి వెళ్ళడం జరుగుతుంది. ఇదిగో మీరు చూస్తున్నట్టు. సో మీరు కూడా ఈ విషయాన్ని అబ్జర్వ్ చేస్తుండొచ్చు. మీరు మీ డిఎస్ఎల్ఆర్ కెమెరాలో ఫోటో తీసినప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా ఇది రావడం జరగడం చూస్తుండొచ్చు, అబ్జర్వ్ చేస్తుండొచ్చు, బహుశా ఇగ్నోర్ చేస్తుండొచ్చు. సో ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అసలు అది ఎందుకు అలా జరుగుతుంది? అక్కడ బ్లాక్ స్పాట్ బ్లింక్ అవుతూ పోవడానికి రీజన్ ఏంటి అన్నదే నా ప్రశ్న. మరెందుకు లేటు, మీ సమాధానాలని ఇప్పుడే కమెంట్స్ రూపంలో పొందుపరచండి. ఓకేనా? మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుస్తా. టిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్, కీప్ లర్నింగ్. బాయ్.